ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బుధవారం ప్రార్థన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పర్లకు మందిన తండ్రి, డాడ్, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మేమందరం కలిసి నీ నామాన్ని ధ్యానించుకోవడానికి ఒక సంఘంగా, ఒక కుటుంబంగా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి, ఈ టైం ఫెయిత్ఫుల్గా ప్రభా తండ్రి నిన్ను తెలుసుకొనుటకు, నీ శిష్యులుగా మార్చుకొనుటకు మాకు హెల్ప్ చేయమని, అలాగే మా అందరినీ నీ పరిశుద్ధాత్మతో మా హృదయాల్లో నువ్వే మాట్లాడమని కోరుచు, సమస్త ఘనత నీకే అర్పిస్తూ నువ్వే సహాయం చేయబోతున్నాను. నీకే వందనాలు చెల్లిస్తూ అతి త్వరలో రన్ చేసిన బతిలాడి వేడుక నడుచున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా దివ్యశ్రీ గారు 2 పాటలు పాడతారు. సాంగ్ నంబర్ 162. నీవెన్నాలో 2 తలంపులతో కుంటి నడిచేద నీవు, యెహోవాయే నీ దేవుడా, వేరే దేవతలున్నారా? మనం తీర్మానించేదమిప్పుడే, మన నోట వంచన లేకుండా, మరుగైన పాపములన్నిటిన్ హృదయము నుండి తొలగించేదన్. నీవెన్నాలో 2 తలంపులతో కుంటి నడిచేద నీవు, యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? మారు మనసు పొందేదమిప్పుడే, జీవితము సమూల నుండి పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం. నీవెన్నాలో 2 తలంపులతో కుంటి నడిచేద నీవు, యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? అపవాదికి చోటివ్వక బహుజాగ్రత్తతో నుండేదం, మనుషులను సంతోషపెట్టక దైవ చిత్తములో నిలచేదాము. నీవెన్నాలో 2 తలంపులతో కుంటి నడిచేద నీవు, యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెన్నాలో 2 తలంపులతో కుంటి నడిచేద నీవు, యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? పడిపోయిన నీ బలిపీఠమున్ సరిచేయుటకు నీవు సిద్ధమా? ఇశ్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలముగా బదులిచ్చును. నీవెన్నాలో 2 తలంపులతో కుంటి నడిచేద నీవు, యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? ఇంతవరకు నిన్ను నడిపిన ఎబెనేజరైన నీ దేవుని నీవు మరచి జీవించినచో నీకు నెమ్మది ఉండదు. నీవెన్నాలో 2 తలంపులతో
కుంటి కుంటి నడిచేద నీవు యెహోవా ఏ నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ద్వంద్వ జీవిత మార్గములో ఎరుగుదువా స్థిరములన్నీ పూర్ణ మనస్సుతో ప్రభుని వెతకినా పూర్ణ మహిమతో నిండెదవు నీవెన్నాలో రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేద నీవు యెహోవా ఏ నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా ఏ నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు నీరు కట్టిన తోట వలె నీటి ఊట వలె నుండేదరు క్షామములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును బలపరచును మీ ఎముకలను బలపరచును మీ ఎముకలను అధికముగా ఫలించుడి మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు వడిగా ప్రవహించు నదిని బోలి విస్తారింపజేయు తన శాంతిని వడిగా ప్రవహించు నదిని బోలి విస్తారింపజేయు తన శాంతిని ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమి వరకు మిమ్ము మోయువాడు ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమి వరకు మిమ్ము మోయువాడు మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి అధికముగా ఫలించుడి మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా విజయ్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత సాంబి సిస్టర్, సారా సిస్టర్, దివ్య సిస్టర్, మనోహర్ షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన ధ్యానాంశంలో యేసు ఆయన ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ గైకొనాలని ఇతరులకు బోధించమనేది మనకి ఇవ్వబడిన
గ్రేట్ కమిషన్, గొప్ప పనిలో కొంచెం భాగం. సో అయితే ఈరోజు క్రైస్తవ్యంలో దీని గురించిన ఆలోచన మాక్సిమం ఎక్కడ కనిపించదు. ఎందుకంటే చాలా మంది క్రైస్తవుల్లో భక్తి విషయంలో కనిపించే లోతులేనితనం కానీ, భక్తిహీనత కానీ, క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నా కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు లేనితనం, నిరాశ, నిస్పృహలు, కష్టాలు, మీన్ శ్రమలు, కష్టాలు ఉండవని కాదు కానీ ఆహ్, చింత, చింతించడం ఇవన్నీ ఎందుకొస్తున్నాయి అంటే, దానికొక కారణం యేసు ప్రభు బోధించిందంతా వాళ్ళు గ్రహించకపోవడం. యేసు ఏం చెప్పారు అనే దాని మీద మనం నిజంగా ఫోకస్ చేస్తే, చాలా వాటికి ఈ లోకంలో మనం ఉండే వాటికి సొల్యూషన్ దొరికేస్తది. మనమేమి కష్టపడతా జీవితాన్ని బాధగా లాగాల్సిన అవసరం లేదు. అయితే యేసు బోధించినదంతయు అనే ఆహ్, ఈ విషయాల్ని ఏమేమి ఆయన బోధించారు అనేదాన్ని మనం తెలుసుకోవడం, అది దేవుడు మనకిచ్చిన ధన్యత. అయితే ఇప్పుడు విన్సెంట్ బ్రదర్ ఒకసారి మనతో మాట్లాడారు. ఏంటంటే హ్మ్, సాతాను పల్లెటూరులో ఒకలాగాను, అలాగే పట్టణాల్లో ఒకలాగా పనిచేస్తూ ఉంటాడని. నిజమే. పల్లెటూరుల్లో చూస్తే బోధకులకే దాని మీద దేవుని వాక్యం పట్ల జ్ఞానం ఉండదు. వాళ్ళు ఏమి నేర్చుకున్నారో, లేకపోతే వాళ్ళకి ఏమి అర్థమైందో దాన్నే బోధిస్తారు. అయితే ఇక్కడ దేవుడు ఏదైతే వెలుగు ఎంతవరకైతే మనకు కలిగిందో అంతవరకే తీర్పులోనికి తీసుకొస్తాడు. పూర్ణమైన వెలుగు లేకుండా దానిలోనికి తీర్పులోకి రాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది అది గ్రహించుకోవాలిగా. సరే, పట్టణాల్లో ఎలా ఉంటదంటే సాతాను ఇక్కడ పట్టణాల్లో మంచిగా బోధించే బోధకులుంటారు. కానీ మనుషులు డబ్బు డబ్బు వెనక పడడం, ధనాశ, అలాగే ఐహిక విచారాలు అనే వీటితో బిజీగా ఉండేలాగా వాళ్ళని నడిపిస్తాడు సాతాను. ఆ విధంగా దేవునికి పూర్తిగా విధేయత చూపించకుండా, దేవుని వాక్యం పూర్తిగా తెలుసుకోకుండానే ముందు మనల్ని ఈ లోకం విడిచిపోయేలాగా వాడు చేస్తా ఉంటాడనమాట. మనం సాతాను తంత్రాలను ఎరిగిన వారంగా ఉండాలి. కాబట్టి యేసు బోధించిందంతా అనే విషయంలో మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ప్రతి మాట, యేసే మాట ప్రతీది క్షుణ్ణంగా మనం ఎరిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మత్తయి సువార్తలో మనం ఈ 4 అధ్యాయంలో ఆహ్, గత వారాల్లో మనం చూసిందేంటంటే, ఎలాగా సాతాను శోధించాడు దేవుడు 3 సార్లు. ఆయన ఎలా తిప్పికొట్టారు అంటే వాక్యం చేత. వాక్యం చేత. మూడిటి నుంచి మనం తెలుసుకునే కామన్ థింగ్ ఏంటంటే, దేవుని వాక్యం చేత నింపబడాలి మొదటగా. రెండోది అదే ముఖ్యమైనది ప్రాథమికంగా. దేనికన్నా కూడా దేవుని వాక్యంతో నింపబడటం ముఖ్యం. తర్వాత దేవుని వాక్యం ఒక చోట ఒకలాగా, ఇంకో చోట ఇంకోలాగా అంటే మారదు, కానీ రెండిటిని పరీక్షించి మనం కంక్లూజన్‌కి రావాలి. ఓకే. ప్రతి వాక్య భాగాన్ని ప్రతీదీ పరిశీలించాలి సరిగా. అలాగే మూడోదిగా మనం దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానాల్ని బుద్ధిహీనంగా మనం అనుసరించటం ద్వారా ఆయన్ని శోధించకూడదు. ఈ విషయాలను మనం గత ధ్యానాల్లో నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు 17 వచనంలో, 4 అధ్యాయం 17 వచనంలో అంటున్నారేంటంటే, యేసు పరలోక రాజ్యం సమీపించున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఇది బాప్తిస్మిచ్చు యోహాను కూడా ఇదే మాట్లాడడం చూస్తాం. మనం అదే మత్తయి సువార్త మొదటి 2, 3 వచనాల్లో, మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలోనే చూస్తాం. ఏంటంటే దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొందండి అని. అయితే ఇంతకుముందు ఈ మారు మనస్సు అనే దాని గురించి ఈ ప్రవక్తలు ఏమన్నా బోధించారేమో మనకి స్పష్టంగా తెలీదు కానీ, ఈ ఈ దేవుని రాజ్యం సమీపించున్నది అనే మాట మాత్రం ఇక్కడ నుంచే బిగిన్ అవుతుంది. దేవుని రాజ్యం అంటే ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు ధ్యానాంశంలో ఎక్కువ దాని కోసం కేటాయించారు జాక్ బ్రదర్. దేవుని రాజ్యం అంటే ఏంటి? అయితే ఒక చోట ఈ ఈ ఈయన పరలోక రాజ్యం అని అంటారు ఇక్కడ యేసయ్య అయితే. ఆహ్, ఆయన దేవుని రాజ్యం అంటాడు యోహాను. అలాగే మార్కు సువార్తలో యేసయ్య బోధించినప్పుడు కూడా దేవుని రాజ్యం అనే మాట. అంటే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అనే 2 మాటల్ని అర్థం ఒకటే. దానిలో ఇంకా మనం తవ్వుకోవాల్సిన అవసరం లేదు. రెండిటి మీనింగ్ ఒకటే ఉద్దేశ్యం, దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం గురించి ఒక రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటది. ఏంటంటే, దేవుని రాజ్యం భోజనము, పానము కాదు గానీ దేవుని నీతి, సమాధానము, అలాగే పరిశుద్ధాత్మ వలన ఆనందము అని. 14 అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 17 వచనం. ఆహ్, అంటే అది ఏ సందర్భంలో చెప్పారు అంటే, మీరు భోజనాన్ని బట్టి ఇంకొకళ్ళని తీర్పు తీర్చొద్దు. భోజనాన్ని బట్టి ఇంకొకళ్ళని
అభ్యంతరపడేలా చేయొద్దు అని చెప్పే సందర్భంలో అయినప్పటికీ అక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని రాజ్యం ఈ సంబంధమైన వాటికి దానికి సంబంధం లేదు. అంటే భోజనము, పానము అంటే ఈ భూమికి సంబంధించినయి. అంటే ఏం తినాలి? ఎలా ఉండాలి? ఏం కట్టుకోవాలి? ఎక్కడ ఉండాలి? ఇలాంటి విషయాలతో అది నింపబడి లేదు కానీ, దేవుని రాజ్యం 3 విషయాలు దానికున్న ఉన్న 3 లక్షణాలు ప్రాముఖ్యమైనవేంటంటే, దేవుని నీతి ఉంటది అందులో. ఆయన సమాధానము, అలాగే ఆయన ఆహ్, హ్మ్, ఆహ్, సంతోషం. పరిశుద్ధాత్మ మనలో నింపబడడం ఉండడం వల్ల సంతోషం. ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే పాత నిబంధనలో దేవుడు ఈ ఏం ప్రామిస్ చేశాడు అంటే, మీరు భక్తి కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు ఆశీర్వాదాలొస్తాయి. మీకు పిల్లలు కలుగుతారు. తర్వాత ధనధాన్యాలుంటాయి. తర్వాత ఆస్తులుంటాయి, భూములుంటాయి. ఇవి పాత నిబంధన. అయితే కొత్త నిబంధనకొచ్చేసరికి విషయం మారింది. ఎలా అంటే దేవుడు అస్సలైన ఆయన ఉద్దేశాన్ని కొత్త నిబంధనలో యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకొచ్చిన తర్వాత తండ్రి అనే దేవుడు ఆయన మనుషుల నుంచి ఏం కోరుకుంటున్నాడు అనే అసలైన ఉద్దేశ్యం ఇక్కడ బయటపడుతుంది. ఎందుకంటే దాన్ని మనం అంగీకరించడానికి పాత నిబంధనల వాళ్ళు సిద్ధంగా లేరు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి మీకు మంచి జరుగుతుంది అంతవరకే. ఇదెలా అంటే చిన్నపిల్లాడిని మనం హ్మ్, ట్రైన్ చేసేటప్పుడు వాడికి పూర్తి విషయాన్ని చెప్పం. వాడికి ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకే చెప్తాం. అలాంటిదనమాట. సో, ఎప్పుడైతే వాడు అర్థం చేసుకోగలిగిన వయసుకొస్తాడో అప్పుడు వాడికి విషయాలని మనం ఇలా ఎందుకన్నాం, కఠినంగా ఎందుకుండమన్నాం అనేదాన్ని మనం వాడికి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాం. ఇది కూడా అంతే. మనం కొత్త నిబంధన సమయంలోకి వచ్చిన తర్వాత ఏమైంది దేవుని రాజ్యం ఈ భూమి సమీపించింది అని అంటున్నాడు యోహాను. దేవుని రాజ్యం సమీపించింది అంటే అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? అంటే ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి దీనికి. ఏంటి? మొదటిగా దేవుని నీతి అక్కడుంటది. దేవుని నీతి. అంటే ఏంటి? మన క్రియల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డం కాదు గానీ, దేవు దేవుడు మన పాపాలను క్షమించడం ద్వారా ఆయన నీతిని మనకు ఆపాదిస్తాడు. మనల్ని నీతిమంతులుగా చూస్తాడు. సో, మనం ఎటువంటి క్రియలు లేకుండా నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు, నా పాపాలని ఒప్పుకొని ఆయన్ని క్షమాపణ అడిగినప్పుడు, అక్కడి నుంచి ఏమవుతుంది అంటే దేవుని నీతి నాకు ఆపాదించబడుతుంది. నేను నీతిమంతుడిగా కనపడతాను మొదటిది. రెండోది సమాధానం. సమాధానం 2 రకాలుగా. అంతరంగంలో సమాధానం, అలాగే బయటికి కనిపించే సమాధానం. అంతరంగంలో కనిపించే సమాధానం ఏంటి అంటే, నేను దేన్ని బట్టి ఇంకా చింతించను. నా నా మూడ్స్ మారవు. అంటే ఎలాంటి పరిస్థితిలోనైనా శ్రమల్లో గుండా ఎళ్తున్నా, అనారోగ్యంలో గుండా ఎళ్తున్నా, ఆర్థిక ఇబ్బందులు గుండా ఎళ్తున్నా కానీ, నేను దేవునితో అంతరంగంలో ఎంతో నెమ్మది కలిగుంటాను. బయటంతా అలలు, పెద్ద పెద్ద అలలు ఆహ్, గొప్ప తుఫాన్‌లాగా ఉన్నా గాని, సముద్ర గర్భంలో నెమ్మదిగా ఉంటది. అలాగా బయటికి మన జీవితాల్లో కష్టాలున్నప్పటికీ, లోపల మనం ఎంతో నెమ్మది కలిగుంటాం. దేవుని రాజ్యానికి ఉండే ఇదొక లక్షణం. మూడోది ఆహ్, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలనైనా సంతోషం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే, మనలో నిజమైన సంతోషం ఉంటది. ఇక్కడ ఎక్కడ నిరుత్సాహం అనేది ఉండదు. అంటే ఇంకొక మాటలో చెప్పాలి అంటే దేవుని రాజ్యము ఈ భూమి మీదకి రావడము అంటే, పరలోకంలో ఎలా అయితే పరిస్థితులుంటాయో, ఈ భూమి మీద కూడా అదే పరిస్థితులుంటాయి. ఎవరికుంటాయి? దేవుని రాజ్యం అనేది ఇది ఒక భౌతికంగా కనిపించే ఒక రాజ్యం కాదు గానీ, ఎవరైతే దేవుని తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళ మనస్సుల్లో ఉండే ఈ వైఖరి ఇది దేవుని రాజ్యం అని చెప్పొచ్చు. దేవుని రాజ్యం అనేది ఒక వైఖరిగా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే ఎలా ఉంటది వీళ్ళు నీతిమంతులుగా కనపడతారు, సంతోషంతో ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. బయట ప్రపంచం ఎలా ఉన్నా ఉండనివ్వండి. సో, దేవుని రాజ్యం ఇది ఎలా సాధ్యం అంటే కేవలం రిపెంటెన్స్ మారు మనసు ద్వారా. దేవుడు చెప్పింది తన పరిచర్యను మొదలుపెట్టిందే ఈ మాటతో. ఏంటంటే మారు మనసు పొందండి. మారు మనసు పొందండి. దేని నుంచి మారు మనసు పొందాలి అంటే గతంలో పాత నిబంధనలో ఏదైతే చెప్పబడున్నాయో ఈ లోకం సంబంధించిన ఆశీర్వాదాలు. ఇవి కాదు ముఖ్యమైనవి. ఈ లోకంలో ఉన్న వస్తువులు ఈ లోకంలో ఉన్న మన సుఖ సంతోషాలు ఇవి కాదు గానీ, దేవుడు మన ఏం కోరుకుంటున్నాడు? దేవుని వైపుగా మనం తిరగడం. దేవుణ్ణి ధ్యానించటం, ఆయన్ని ప్రేమించటం. అటువైపుగా మనం తిరగాలి అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. మారు మనస్సు. రిపెంటెన్స్ అనే మాటకి కరెక్ట్‌గా తెలుగు పదం ఏంటంటే పశ్చాత్తాపపడడం. కానీ మన బైబిల్‌లో చాలా చక్కగా ఇచ్చాడు మారు మనస్సు. మనస్సు మారాలి.
దేని నుంచి మారాలి అంటే ఈ లోక సంబంధమైన విషయాల నుంచి, విగ్రహాల నుంచి మన మనస్సు మారి దేవుని వైపుగా తిరగాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి యేసయ్య చెప్తున్నారు. అది అది ఎలా సాధ్యం మారు మనసు పొందినప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోకొచ్చినప్పుడు మనల్ని నింపుతాడు. పాత నిబంధనలో ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు అది ఎలా అంటే ఒక కప్పు బొర్లించి ఆ కప్పు మీద నీళ్లు పడితే ఎలా ఉంటది? ఆ కప్పు నిండకుండా చుట్టుపక్కల ప్రవహిస్తది పడిన వాటరు. అలాగా అది పాత నిబంధనలో పరిశుద్ధాత్మ రావడం దానికి సాదృశ్యం. ఎలా అయితే మోషే తీసుకుంటే ఎగ్జాంపుల్‌గా, దావీదుని తీసుకున్నా, ఏ ప్రవక్తని తీసుకున్నా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకొచ్చేవాడు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆశీర్వదించబడేవాళ్ళు. వాళ్ళల్లో మార్పుండేది కాదు. కానీ ఈ దేవుని రాజ్యంలో అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనుషులు లోపలికి రాగలుగుతున్నాడు. అంటే మొట్టమొదటిగా జరగాల్సిందేంటంటే కప్పు నింపబడతది. కప్పు. ఫస్టు మనం పాప క్షమాపణ పొందిన వెంటనే అంటే దాని అర్థం ఏంటంటే కప్పు శుద్ధీకరించబడుతుంది. క్లీన్ అవుతది. దాని తర్వాత నింపబడాలి. నింపబడడం అంటే ఏంటి? దేవుని నీతి, సమాధానం, సంతోషం దానిలోకొస్తాయి. అంటే హ్మ్, మన హృదయాలు వీటితో నింపబడినప్పుడు ఈ ఈ మనలో ఉన్న పాపమంతా కడిగివేయబడతది. అంతేగాని పాపం లోపలే ఉండి బయటికి ఆహ్, మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడడం అనేది పాత నిబంధన. ఇది మనం చూడాలి. అంటే ఇప్పుడు ప్రజలు లేకపోతే బోధకులు ఎలా ఉన్నారు అంటే, దేవుని వాక్యాన్ని వాళ్ళు సొంతంగా తమకు తీసుకోకుండా వీళ్ళేం చేస్తున్నారు అంటే, వాళ్ళు నేర్చుకున్న దాన్ని బయటికి చెప్తున్నారు. సో, అంటే బయట వాళ్ళు నిజంగా ఆ వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు దేవుని చేత. బట్ వాళ్ళకది బెనిఫిట్ ఉండట్ల. వాళ్ళకది ఏమాత్రం ఉపయోగం ఉండదు. అది పాత నిబంధనలోనే ఉన్నారు వాళ్ళు. కొత్త నిబంధన ఏంటంటే ముందు మనం మారాలి. మనల్ని మారుస్తది ఖచ్చితంగా దేవుని వాక్యం పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు. మనం మారతాం. నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, అలాగే నిజమైన నీతి మనం కలిగి ఉన్నప్పుడు అది ఆటోమేటిక్‌గా జరిగేదేంటంటే మనం నింపబడినప్పుడు అది ష్యూర్‌గా చుట్టుపక్కల ప్రవహిస్తది. అంటే ఇక్కడ నేను మాత్రం నేర్చుకుంటాను, నేను ఇతరులతో మాట్లాడను, ఇతరులతో దేవుని మాటలు షేర్ చేసుకోను అనేదే ఉండదు. ఆటోమేటిక్‌గా ఏం చేస్తామంటే మనం నేర్చుకున్న దాన్ని ఖచ్చితంగా ఇతరులకి ఆశీర్వాదకరంగా మనం పంచుకుంటాం. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం అధ్యయనంలో ముఖ్యంగా పరలోక రాజ్యం గూర్చి మరియు మారు మనసును గూర్చి జాగ్రత్తగా గారు తెలియజేశారు. అయితే పరలోక రాజ్యం అంటే దేవుని యొక్క నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మలందలి ఆనందము. బ్రదర్ చాలా చక్కగా వివరించారు. అయితే ఈ దేవుని రాజ్యము మరి నాలోనికి వచ్చిందా అని చెప్పేసి నేను ఈ మెసేజ్ వింటున్నప్పుడు నన్ను నేను క్వెషన్ చేసుకున్నాను. క్వెషన్ చేసుకుంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంది. ఎందుకని అలా జరుగుతుంది అంటే, నేను అంటే దేవుని కొరకు రాడికల్‌గా ఆయన చూపించిన ఏరియాస్‌లో నేను సరి జేసుకోవటం లేట్ అయినప్పుడు, ఆ యొక్క నీతి, సమాధానము, ఆనందము ఈ మూడిటిని నేను మిస్ అవుతున్నాను. అలా మిస్ అవ్వకూడదు అన్న విషయాన్ని అలా చేయకూడదు, జాప్యం చేయకూడదు. దేవుడు చూపించిన దాన్ని వెంటనే క్లియర్ చేసుకోవాలి అని ఈ అధ్యయనం ద్వారా నా గాడ్ నాకు అంటే నాకున్నటువంటి ఆ యొక్క లాక్‌ని నాకు చూపించారు. ఆ కొరతను నాకు చూపించారు. దేవుని రాజ్యాన్ని ఎల్లప్పుడూ నేను కలిగి ఉండాలి అంటే, నిజంగా ఆ ఏరియాలో నేను మారు మనసు పొందటం ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన నాకు హెల్ప్ చేస్తారు. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి. సో, అప్పుడు దేవుని యొక్క ఆ యొక్క క్వాలిటీ, ఆయన యొక్క రాజ్యాన్ని నేను అనుభవించగలను. అప్పుడు నా లైఫ్‌ని చూస్తున్నటువంటి ఇతరులు ఖచ్చితంగా దాన్ని టేస్ట్ చేయగలరు. ఏంటి అని ఆలోచన వాళ్ళకి కలుగుతూ వస్తది. అయితే ఈ ఈ యొక్క దేవుని రాజ్యంను గూర్చి ఆహ్, ఆహ్, ఇంత మట్టుకు నేను క్వెషన్ చేసుకొని నేనిలా ఫాలో అవ్వాలి. ఆహ్, నేనిలాగా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. రెండోదేంటంటే మారు మనసు. ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు మత్తయి సువార్త 3 ఆహ్, 7 చివర్లో ఏమంటారంటే, మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. మారు మనసుకు ఉండేటువంటి క్వాలిటీ ఏంటంటే, ఫలాన్ని ఫలిస్తుంది.
నిజంగా మారు మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం చేస్తారు. ఖచ్చితంగా ఫలం అనేది కనపడుతుంది. ఇక్కడ జాక్ బ్రదర్ గారు ఈ అధ్యయనంలో మారు మనసుకి జయ జీవితానికి కలిగినటువంటి వ్యత్యాసాన్ని, డిఫరెన్స్‌ని ఎలా చెప్పారంటే ఒక మాట ద్వారా చెప్పారు. గుర్రం కంటే ముందుగా బండిని పెట్టకూడదు అని చెప్పారు. అంటే ఫస్టు ఆ పాపం విషయంలో నేను మారు మనసు పొందాలి. అంటే ఆ పాపానికి పూర్తిగా వ్యతిరేకంగా నేను తిరగాలి. నా మనసుని పూర్తిగా తిప్పుకోవాలి. నాకు ఆ పాపం చేయటం ఇష్టం లేదు ప్రభా! నేను నిజంగా నీ కోసం నిలబడాలనుకుంటున్నాను అని నేను పూర్తిగా తిరగటం ఎప్పుడైతే చూస్తారో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఏరియాలోకొచ్చి నాకు హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసినప్పుడు నేను ఆ పాపాన్ని జయించగలను. అంటే గుర్రము గుర్రం అనేది ముందుండాలి. అంటే మారు మనసు అనేది ముందుండాలి. బండి అనేది వెనకాలుండాలి. ఆహ్, ఈ ఈ రెండిట్లో ఏది గాడి తప్పినా కూడా అది కరెక్ట్ కాదు. సో, మారు మనసు కలిగి పాపంపై జయాన్ని కలిగి ఉండాలి. సో, మారు మనసు నేను అంటే నా నా యొక్క ఆహ్, నా యొక్క ఇంటెన్షన్ దేవుడు చూస్తాడు. శివశ్రీ నిజంగానే ఆ ఏరియాలో సరిచేసుకోవాలని నిజంగానే అంటుందా? ఏదో వాక్యం విన్నప్పుడు ఆహ్, ఆహ్, నేనిలా ఉండాలని చెప్పేసి ఉద్రేకపూర్వకంగా, ఎమోషనల్‌గా ఫీలయ్యి అంటుందా? అనేది దేవుడికి ఖచ్చితంగా తెలుసు. సో, ఆ యొక్క సమర్పణ, ఆ యొక్క మారుమనసనేది ఖచ్చితంగా దేవుడు చూసినప్పుడు పాపంపై జయాన్నిస్తారు. అయితే ఆ పాపంపై జయాన్ని కలిగినప్పుడు అది కేవలం ఆహ్, ఆ మారుమనసనేది కేవలం అక్కడితో ఆగిపోదు గానీ, మనలో ఒక ఫలాన్ని కలగజేస్తదంట. అందుకే ఆయనంటారు, "మారు మనసుకు తగినటువంటి ఫలమును ఫలించుడి" అనంటారు. ఇదే ఫలం గురించి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 13 అధ్యాయము 8వ వచనంలో చెప్తారు ఇలాగా 13:8 అంటే దేవుని యొక్క వాక్యము ఆహ్, మంచి నేల మీద పడింది, ముళ్ళ పొదల్లో పడింది, గచ్చు పొదల మీద పడింది. తర్వాత మంచి నేల మీద పడినటువంటి విత్తనం. ఈ విత్తనం ఏం చేసిద్దంటే ఒకటి నూరంతులుగాను, ఒకటి 60 వంతులుగాను, ఒకటి 30 వంతులుగాను ఫలించిద్దంట. అయితే అది చెప్పి ఆయనేమంటారంటే, "చెవుగలవాడు వినును గాక" అని చెప్తారు యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత శిష్యులు అడుగుతారు, "ఎందుకు ఇలాగా ఆహ్, ఆహ్, ఇలా ఉపమాన రీతిగా ఎందుకు చెప్తున్నారు" అంటే, ఆయన చెప్తా ఉంటారు 15వ వచనము 11-15 వచనాలు చదివితే, అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని, దానికి స్పందించకుండా అలాగ ఉండిపోతే ఎప్పటికీ ఫలించలేం. 100% అస్సలు ఫలించలేం. కానీ అలా ఫలించినటువంటి వాళ్ళున్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. 11వ వచనం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును. వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడెను. మరియు వారు చూచుచుండియు చూడరు. వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయములో గ్రహించి, మనసు త్రిప్పుకొని, నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయములు క్రొవ్వియున్నవి. వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అని చెప్పి కింద మళ్ళీ ఏం చెప్తారంటే 23వ వచనంలో మంచి నేలను విత్తబడిన విత్తబడిన వా మంచి మంచి నేలను విత్తబడినవాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టివాడు సఫలులై ఒకడు 100 వంతులుగాను, ఒకడు 60 వంతులుగాను, ఒకడు 30 వంతులుగాను ఫలించుననెను. అయితే ఈ మంచి మనసు అనేది ఎలా వస్తది అంటే దే దేవుడు ఆహ్, ఆహ్, నా మనసుని ఆయనే మార్చేసి, నా హృదయాన్ని ఆయనే మార్చేసి, మిరాకిల్ చేసేసి, దేవా నువ్వు ఇది చేసేసేయ్ అంటే చేయడు. నేను రోబోట్‌ని కాదు. దేవుడు నాకు స్వచిత్తము అని ఒకటిచ్చారు. సెల్ఫ్ విల్ అనేది ఒకటిచ్చారు.
నా అంతట నేను నా మనసుని మంచి నేలగా చేసుకుంటే, ప్రభువా నీకోసం నా హృదయాన్ని నేను దున్నుకుంటున్నాను. ఈ ఏరియాలో నాకెంత మాత్రం ఇష్టం లేదు ప్రభా ఇలా ఉండటం. నాకు సహాయం చేయండి అన్నప్పుడు, ఆయన యొక్క వాక్యపు విత్తనము నాలోనికి వచ్చినప్పుడు, దాని ప్రకారం నేను తిరిగినప్పుడు, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యాన్ని చేసి, నేను ఫలించే రీతిగా చేస్తారు. అయితే ఆత్మఫలం గురించి మనందరికీ తెలుసు ఆ లక్షణాలు. అయితే ఆ ఫలంలో కొన్ని గుణాలైనా నాకు అబ్బాయా అంటే ఏదో ఒకటో రెండో మచ్చుకి అబ్బాయి. ఇంకా మిగతాయి అన్నీ ఇంకా రాలేదు. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే దేవుడు నేను స్పందించకుండా, నేను తిరగకుండా నాలో ఎటువంటి కార్యాన్ని చేయరు. ఫస్ట్ స్టెప్ నేను స్పందించాలి. ఆ తర్వాతే ఆయన కార్యం జేస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా చాలా మర్యాదస్తుడు. మనం ఈ విషయం గురించి అనేక మార్లు జాక్ బ్రదర్ గారి మెసేజెస్ ద్వారా ఓవర్‌సీస్ బ్రదర్స్ గారి యొక్క మెసేజెస్ ద్వారా, ఎల్డర్ బ్రదర్స్ యొక్క మెసేజెస్ ద్వారా మనం నిత్యం వింటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో నేను ఆ తప్పుకి నేను తెరవకుండా ఆయన ఎంత మాత్రమూ ఆ ఏరియాలోకి రారు. ఆయన రాకుండా నేనెప్పటికీ ఫలించలేను. సో, అలా రాకుండా చేసుకోటానికి నేనేం చేస్తున్నాను ఆ ఏరియాలో విగ్రహాలను పెట్టుకుంటున్నాను. 1 వచనం ప్రకారం నా హృదయంలో ఆ యొక్క విగ్రహాలు ఏదైతే అడ్డుపడుతున్నాయో దేవుడి ప్రెజెన్స్‌ని నా హృదయంలోనికి రానివ్వకుండా ఆపేటువంటి విగ్రహాలు ఏంటో నేను గ్రహించుకొని వాటిని విడిచిపెట్టి తిరిగితే ఖచ్చితంగా దేవుడు నా హృదయంలో కార్యం చేస్తారు. సో, ఇట్లా మారుమనసు పొందటము, ఫలించటము, అదే రీతిగా దేవుని యొక్క రాజ్యాన్ని నిత్యము అనుభవించటము అనేది ఇది ఒక్కసారి వచ్చి ఉండిపోయేది కాదు దేవుడి రాజ్యం. అది మన లైఫ్‌లో ప్రి చివరి వరకు ఆ యొక్క టేస్ట్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటానికి నా ఎఫర్ట్స్ అనేవి ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఉండకుండా ఆహ్, ఆహ్, దేవుడు శివశ్రీని ప్రేమించేస్తున్నాను. శివశ్రీ హృదయంలో నా యొక్క రాజ్యాన్ని పెట్టేస్తాను. నీతిని, ఆనందాన్ని, సమాధానాన్ని ఎల్లప్పుడూ పెట్టేస్తానంటే అలా కుదరదు. నా ఎఫర్ట్ అనేది ఉండాలి. నేను దేవుడి కోసం నిలబడటానికి నా యొక్క స్వచిత్తాన్ని చంపుకుని, ఆయన చిత్తాన్ని కోసం జీవించటానికి ఎంతో కొంత నేను ప్రయత్నం చేయాలి. నేను చేసేదల్లా కేవలం ప్రయత్నమే. అంటే ఒక్కడిగే నేనేస్తుంది. మిగతా 99 అడుగులు ఆయనే జేస్తాడు. 1% నేను జేస్తుంది. మిగతా 99% ఆయనే జేస్తాడు. ఆ 1% మారు మనసు. ఈ విషయంలో నేను ఎప్పటికప్పుడు నన్ను జడ్జ్ చేసుకోవాలని జెప్పేసి నేను తెలుసుకున్నాను. ఈ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని నేను నిత్యము అనుభవించడానికి నేను ఆహ్, దేవుని యొక్క సహాయాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నింపుదలని ఎల్లప్పుడూ ఎర్నెస్ట్‌గా వేడుకోవాలని జెప్పేసి ఈ వాక్యం ద్వారా ఈ అధ్యయనం ద్వారా నేను తెలుసుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇంకా ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో యేసు బోధించినదంతయు 7వ భాగానికి వచ్చాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం ఈ అధ్యయనాన్ని చేసుకుంటున్నాము. యేసు ప్రభు బాప్తిస్మం తర్వాత మాట్లాడిన మాటలు తెలుసుకున్నాం. అపవాది వాక్యం ద్వారా తప్పుదోవ పట్టించాలని చూస్తాడు. మనం మోసపోకుండా ఉండాలంటే వాక్యాన్ని బాగా చదవాలి. మనం దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మనం నేర్చుకున్నాము. యోహాను ఇజ్రాయెల్ దేశానికి చివరి ప్రవక్త. ఆయన మారు మనసు పొందమని ప్రజలకు చెప్పాడు. మారు మనసు పొందుకోవటం అంటే పూర్తిగా దేవుని వైపు తిరగటం. పాత నిబంధనలో పరలోకం గురించిన వాగ్దానాలు లేవు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అనేక భౌతికపరమైన వాగ్దానాలు చూస్తాం. అవన్నీ భూ సంబంధమైనవే. కొత్త నిబంధనలో మొదటగా ఆశీర్వాదాలన్నీ పరలోకం గురించే ఉంటాయి. ఆరోగ్యం కూడా సెకండ్ ప్లేస్లోనే ఉంటుంది ఇక్కడ.
దేవుడు మన భౌతిక సంబంధమైన అవసరాలు తప్పకుండా తీరుస్తాడు. అయితే మన దృష్టి ఎప్పుడు పరలోక సంబంధమైన వాటి మీదే ఉండాలి. ముందు మనం దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికితే మనకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడని ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యోహాను చెరసాలలో వేయబడిన వార్త యేసు ప్రభువుకు తెలిసి ఆయన బయలుదేరి కపెర్నహూముకు వస్తారు. యోహాను బోధించిన సంగతులనే యేసు ప్రభువు కూడా బోధించడం మొదలు పెడతారు. మారు మనసు పొందుకోమని చెబుతారు. యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళాక అపోస్తులు ఆ పని కొనసాగించారు. మారు మనసు పొందుకోమని చెప్పారు వాళ్ళు కూడా. యేసు ప్రభువు, యోహాను వీళ్ళు పరలోక రాజ్యం సమీపించుచున్నదని చెప్పారు. పేతురు పరలోక రాజ్యం వచ్చి ఉన్నది అని చెప్పాడు. పెంతెకోస్తు దినం తర్వాత ఈ మార్పు వచ్చింది. పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒక్కటే. ఒక్కో సువార్తలో ఒక్కో రకంగా చెప్పబడింది. రోమాపత్రిక 14వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నదని. మనం క్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆ నీతి మనకు ఆపాదించబడుతుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఆ నీతి మనకు కలుగు చేయబడింది. అప్పుడు మన అంతరంగంలో సమాధానం ఉంటుంది. భయము, ఒత్తిడి, ఆందోళన, ఈ నిరాశ, నిస్పృహల నుంచి మనకు ఈ పరిశుద్ధాత్మ ద్వారా విడుదల పొందుకుంటాం. మనం ఎవరితో పోట్లాట్లు పెట్టుకోము. మన అంతరంగంలో ఆనందం ఉంటుంది. అప్పుడు దేవుని రాజ్యం మనలో ఉంటుంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణించరని ప్రభువు చెప్పారు. అది క్రీస్తు రెండో రాకడ గురించి కాదు. ఎందుకంటే ఆ ప్రజల్లో ఎవ్వరూ ఇప్పుడు లేరు. అప్పటి వరకు వారు చూడని దేవుడి రాజ్యాన్ని వారు చూడగలరు అని చెప్పారు. ఇక్కడ కూడా దేవుని రాజ్యం గురించి చెప్పబడింది. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో శిష్యులు యేసు ప్రభువును ఆయన రెండో రాకడ గురించి అడుగుతారు. నీ రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని. క్రీస్తు ప్రభు రెండో రాకడకు ముందు ఈ పరలోక రాజ్యం గురించి ప్రకటించబడుతుంది. క్రీస్తు దగ్గరకు మొదటిగా వచ్చినప్పుడు ఆయన మన పాపాలు క్షమిస్తారు, మన హృదయాలు కడుగుతారు. ఇది మురికిగా ఉన్న పాత్రను శుభ్రపరచడం లాంటిది. తర్వాత ఆయన మనకు పరిశుద్ధాత్మ ద్వారా నీతిని, ఆనందాన్ని, సమాధానాన్ని ఇస్తారు. ఇది శుభ్రపరిచిన పాత్రను పాలతో నింపటం. కానీ చాలా మంది ఇప్పుడు పాప క్షమాపణ గురించి మాత్రమే చెబుతున్నారు. అది అవసరమే, కానీ తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడాలి. అది చెప్పటం లేదు. అందువల్లనే చాలా మంది క్రైస్తవులకి నీతి విషయంలో వాళ్ళకి ఆకలి దప్పులు ఉండటం లేదు. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ప్రజల మీద, ప్రజల చుట్టూ ఉండేవాడు. అరణ్యంలో 20 లక్షల మందిని నడిపించిన మోషే కోపాన్ని జయించలేదు. దేవుడు తన చేతితో రాసిన పలకలను కోపంతో పగలగొట్టాడు. దావీదు గొల్యాతును చంపాడు. కానీ బత్షెబను చూసినప్పుడు పాపంలో పడిపోయాడు. అతను లోపల మురికిగా ఉన్నాడు. సంసోను, గిద్యోను కూడా లోపల మురికిగా ఉన్నారు. వాళ్ళు పాపంలో పడిపోయారు. దేవుడి చేత దీవించబడిన వాళ్ళందరూ. బాప్తిస్తమిచ్చి యోహాను కూడా చెరసాలలో ఉన్నప్పుడు దేవుణ్ణి అనుమానించాడు. ఆయన తనను చూడటానికి రాలేదు, అందులోంచి విడిపించలేదు అని. కానీ ఆయన టైం అక్కడికి ముగించింది, వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని గ్రహించుకోలేదు. అతని లోపల కూడా మురికి ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళ లోపల లేడు. పాత నిబంధనలో దేవుని రాజ్యం మనుషుల హృదయాల్లోకి రాలే. కొత్త నిబంధనలో ఇప్పుడు మనం దేవుని ఎదుట పాపాలను ఒప్పుకుంటే క్షమించబడతాము. మనం ఒప్పుకున్న పాపాలన్నీ క్రీస్తు రక్తం ద్వారా కడిగివేయబడతాయి. దేవుడు మనలోకి పరిశుద్ధాత్ముడిని అనుగ్రహిస్తున్నాడు. దేవుడు చిత్తాన్ని చేయడానికి మనకు శక్తి కూడా ఆయనే ఇస్తారు. మనం ఈ భూ సంబంధమైన వాటి నుంచి, పాపం నుండి మనసు తిప్పుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టే వైఖరి కలిగి ఉండాలి.
పాపాన్ని విడిచిపెడటానికి చాలా టైం పట్టినా పర్వాలేదు, కానీ విడిచిపెట్టాలనే కోరిక ఉండాలి ముందు. ఆ కోరిక మట్టికి ఉంటే సరిపోదు, ప్రార్థన చేసుకోవాలి, అదే సరిపోదు. నేను ఫస్ట్లో ఇవి చేశాను, మన ప్రయత్నం కూడా చేయాలి దానికోసం, దాంట్లోంచి బయటపడటానికి. నేను అది గ్రహించుకొని ఈ ప్రయత్నం కూడా చేసుకున్న తర్వాత నేను కొంచెం బయటపడగలుగుతున్నాను ఒక్కో దాంట్లోంచి. మనకు కోరిక ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, మన ప్రయత్నం కూడా చేయాలి. మన హృదయంలో దేవుని స్థానం తీసుకునేది ఏదైనా కూడా అది విగ్రహమే అవుతుంది. అబ్రహాంకి ఇస్సాకు విగ్రహం అయ్యాడు కదా. ఇప్పుడు మనకది ఆరోగ్యము విగ్రహం కావచ్చు, డబ్బులు విగ్రహం కావచ్చు. ఎక్కువ మందికి డబ్బే పడగొడుతుంది. మనం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే కుటుంబ సభ్యులు, భర్తకి భార్య కానీ, భార్యకి భర్త కానీ విగ్రహం అవ్వచ్చు. నాకు నా భర్త ఒకప్పుడు విగ్రహం లాగా ఉండేవాళ్ళు. నేను దాంట్లోంచి బయటపడ్డాను, ప్రార్థన చేసుకొని క్రీస్తుని మొదటి స్థానంలోకి పెట్టుకోగలుగుతున్నాను ప్రార్థన ద్వారా, ప్రయత్నం ద్వారా కూడా. అట్లా కుటుంబ సభ్యులు కానీ, పిల్లలైనా ఏదైనా సరే మనకి రెండో స్థానమే. ప్రభువే మన హృదయ సింహాసనం మీద మనం ఉంచుకోవాలి. ఇదే విగ్రహం నుంచి దేవుని వైపు తిరగటమే మారు మనసు పొందుకోవటం. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే ఈ మారు మనసు మనం పొందుకోగలం. అప్పుడే మనకు నీతి, సమాధానం, ఆనందం ఉంటాయి. అందుకొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా. ఇవాళ మనం జయించవచ్చు, కానీ మళ్ళీ రేపు పడిపోవచ్చు. రేపు ఇంకొక విగ్రహం మనకు రావచ్చు ఈ లోకంలో. అందుకని మనం ఎప్పుడూ ఈ విషయంలో అలర్ట్గా ఉండి ప్రార్థన చేసుకుంటానే ఉండాలి. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రోమీయులకు రాసిన పత్రిక 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ మెడిటేషన్ లో నుంచి నేను నేర్చుకున్నది రిపెంటెన్స్ గురించి. అయితే రిపెంటెన్స్ కి ముందు అసలు నాకు చాలా థింగ్స్ ముందు నేను నార్మల్గా క్రిస్టియన్ అయినా నేను బైబిల్ ఎక్కువ చదివేదాన్ని కాదు చిన్నప్పుడు. అయితే ఫస్ట్ నేను నా మైండ్ని నేను నూతన పరుచుకోవాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. ఫస్ట్ రిపెంటెన్స్లోకి వచ్చే ముందు నేను బైబిల్ రీడ్ చేయాలి. సో దట్ నేను వరల్డ్ నుంచి వచ్చే చాలా డెఫినేషన్స్, అంటే విమెన్ ఇట్లా ఉండాలి అందం పరంగా, మ్యాన్ ఇట్లా ఉండాలి, అబ్బాయి ఇట్లా ఉండాలి, పెళ్ళి ఇట్లా ఉండాలి అని వరల్డ్ చాలా డెఫినేషన్స్ చెప్తా ఉంటది. అంటే మీనింగ్ చెప్తా ఉంటది వరల్డ్ కానీ, మనీ కానీ, లేకపోతే సిన్ కానీ, లస్ట్ కానీ, ప్రతి ఒక్క దానికి గా బైబిల్‌లో ఉన్న డెఫినిషన్ వేరు, వరల్డ్‌లో ఉన్న డెఫినిషన్స్ వేరు చాలా వరకు. అయితే ఫస్ట్ నా మైండ్ నేను నూతన బడటము బైబిల్ రీడింగ్ ద్వారా నాకు చాలా హెల్ప్ అయింది. అంటే నేను ఒక విమెన్ ఎలా ఉండాలి అంటే జెంటిల్ అండ్ క్వైట్ స్పిరిట్ ఉండాలి. కానీ విమెన్ బయటేమో నేను చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పి విమెన్ ఎంపవర్‌మెంట్ అని ఆ డెఫినిషన్ ఉంటది. కానీ సెల్ఫ్‌కి నుంచోవాలి అని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌గా ఉండాలి అని. కానీ ఇక్కడ డెఫినిషన్ నేను నిజంగా బైబిల్‌లో నుంచి చదివినప్పుడు తెలుసుకున్నాక క్వైట్ స్పిరిట్ ఉండాలి అని చెప్పి, సబ్మిసివ్ స్పిరిట్ ఉండాలి అని. సో నేను అప్పుడు బైబిల్ రీడింగ్ ద్వారా నిజంగానే రిపెంటెన్స్‌లోకి, అంటే ఆ సిన్ నాకు తెలియటం మూలాన నాకు బైబిల్ రీడింగ్ అంటే ఆహ్, లా వల్ల నేను ఆ పవర్ నాలో వచ్చింది, సిన్‌కి పవర్. సో అప్పుడు నేను రిపెంట్ అవుతా రావాలి అని చెప్పి, అంటే నేను ఇప్పటికొచ్చి చాలా ఇయర్స్ అయినా గూడా చాలా థింగ్స్‌లో ఇదిగో నా హార్ట్‌లో గాడ్ కన్విక్ట్ చేస్తా ఉంటారు. ఇది నువ్వు మాట్లాడేది ప్రైడ్‌ఫుల్ వే, లేకపోతే నువ్వు పార్షియల్‌గా ఉన్నావు, లేకపోతే మనీ మ్యాటర్స్‌లో నువ్వు ఫెయిత్‌ఫుల్‌గా లేవు. నీ నీ
డీపర్ ఇన్సైడ్ హార్ట్‌లో అని చాలా థింగ్స్‌లో గాడ్ ప్రతిరోజు కన్విక్ట్ చేస్తా ఉన్నప్పుడు నేను అది లైట్ తీసుకోకుండా నేను రిపెంట్ అవ్వాలి. అప్పుడు తిరిగి నేను రిపెంట్ అవుతున్నప్పుడు గాడ్ నిజంగానే ఆ ప్లేస్‌లో హోలీ స్పిరిట్ గాడ్‌ని ఫిల్ చేస్తా ఉంటారు అని చెప్పి నేను నేర్చుకున్నాను. రిపెంటెన్స్‌తో పాటు ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్ కూడా ఇంపార్టెంట్. ఈ 2 కూడా కాయిన్‌కి 2 పక్కల ఒక ట్రాక్ నడవాలి అంటే ఫెయిత్, రిపెంటెన్స్ 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అని చెప్పి నేను నేర్చుకున్నాను. ఇక్కడ ఫస్ట్ థింగ్ రోమన్స్ 12లో ఫస్ట్‌లో ఉంది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పి. ఈ సర్వీస్ మెయిన్ థింగ్. ఫస్ట్ నేను గాడ్స్ వర్క్ మేబీ సాంగ్ పాడుతున్నా, ఏదన్నా చేస్తున్నా గూడా నా ఫస్ట్ వర్క్, మెయిన్ వర్క్ చాలా ఫోర్‌మోస్ట్ థింగ్ నేను నా శరీరాన్ని గాడ్‌కి సమర్పించుకోవాలి. అప్పుడు గాడ్ కౌంట్ చేస్తారు నేను చేసే ప్రతి ఒక్కటి కూడా. నేను ఇది చేయకుండా జస్ట్ నార్మల్‌గా సోషల్ సర్వీస్ చేస్తాను, హెల్పింగ్ చేస్తాను అంటే అది రైట్ కాదు అని చెప్పి నేను నేర్చుకున్నాను. ప్రతీదీ కూడా నేను నా వరల్డ్ పరంగా తర్వాత బైబిల్‌లో డెఫినిషన్స్ మాత్రం చాలా డిఫరెంట్ ఉన్నాయి. నేనెప్పుడు బైబిల్‌ని ఫాలో అవ్వాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రోజు ఉన్న ధ్యానాంశంలో అంకుల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకటి గమనించాను. బాప్టిజం ఇచ్చే యోహాను, యేసు ప్రభు ఇద్దరు వాళ్ళ మినిస్ట్రీ స్టార్టింగ్ ఎలా ఉంది అంటే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడి అని. సో రిపెంటెన్స్ అనేది ఇంగ్లీష్లో ఎలా ఉంది అంటే జీసస్ ప్రీచ్ చేయడం ఎలా స్టార్ట్ చేశారంటే బై సేయింగ్ దీస్ వర్డ్స్ రిపెంట్ అని. సో ఇక ప్రీచ్ చేయడం అంటే ఆయన ఏం బోధిస్తున్నాడు అనేది కాదు, మనం కూడా మన జీవితం ద్వారా మనం కూడా బోధించవచ్చు. మన డే స్టార్టింగ్ లో కూడా అంటే రిపెంట్ అనేది లైఫ్ లో ఒక్కసారి జరిగే యాక్షన్ కాదు, ఇది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటేంటి అంటే ఎట్ ఏ టైం రిపెంట్ అవుతాం, ఒకసారి ఖచ్చితంగా దేవుని కొరకే నేను జీవించాలి అని. ఈ అబౌట్ టర్న్ అనేది ఆ క్షణం నిజంగా పశ్చాత్తాపంతో మనం స్టెప్ తీసుకుంటాం. అది మన అందరి జీవితాల్లో కనీసం ఒక్కసారైనా అది ఆ వేదన అనుభవించి తీరాలి. దేవా, నేను పాపిని, నేను రిపెంట్ అవుతున్నాను లార్డ్, నా ప్రతి పాపం నుంచి నన్ను విడిపించండి అని. ఆ తర్వాత డైలీ రిపెంటెన్స్, ప్రతి దినము రిపెంట్ అవుతూనే ఉండాలి. సో ప్రతి దినము దేవుని రాజ్యాన్ని సమీపించింది, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతున్నాము, ఆయన రాజ్యం సమీపంలో ఉండాలి అంటే ఎవ్రీ డే నేను రిపెంట్ అవ్వాలి. ఎవ్రీ యాక్షన్ నేను ఆలోచించుకొని చేయాలి. దేవా, నేను పాపిని ప్రభా, నాకు దేవా రిపెంట్ అవ్వడం నాకు నేర్పించండి లార్డ్. ఈ విషయంలో నేను రిపెంట్ అవ్వాలా, ఏ విషయంలో దేవా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతకట్లేదు, రిపెంట్ అవుతూనే ఉండాలి. అది నేను ఈ టైంలో నేను అది ఎంత ఇంపార్టెంట్ అనేది రియలైజ్ అవుతున్నానంటే, ఎందుకు అంటే న్యూ కవెనెంట్, న్యూ టెస్ట్మెంట్ లైఫ్లో మనం జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడనట్లు ఉండేది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని దీర్ఘశాంతం వహించున్నాడు అని ఉంటుంది బైబిల్లో. సో గాడ్ మనకు వైపు చూడడానికి అంతగా ఈరోజు నేను బ్రతుకుండడానికి ఆయన దీర్ఘశాంతమే కారణం. సో అది ఎందుకు ఆయన అంతలా నా కోసం చూస్తున్నాడు అంటే నేను రిపెంట్ అవ్వడానికి. సో ఇంకా ఎక్కడైతే నేను రిపెంట్ అవ్వాల్సిన ఏరియాస్ ఉన్నాయో వాటిలో రిపెంట్ అయ్యేటట్లుగా దేవుడు నా పట్ల కృప చూపిస్తున్నాడు, నా జీవితం అలా ఇచ్చాడు. సో దేవుని కోసం ఈ జీవితం జీవిస్తాను అని డెసిషన్ తీసుకున్నాను. నేను ఎవ్రీ డే దాన్ని చెక్ చేసుకుంటూ రిపెంట్ అవుతూనే ఉండాలి అనేది నాకు అర్థమైంది. ఆ తర్వాత దేవుని రాజ్యం అంటే ఏంటి అంటే అది సమీపించింది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఎంత ఆనందం అని చెప్తారు. విజయాన్న దాన్ని చాలా బాగా షేర్ చేసుకున్నారు. సో అది నన్ను ఎంత ఎంకరేజ్ చేసింది. ఈ రిపెంటెన్స్ అనేది మన జీవితంలో ఉందా లేదా అనేది నన్ను నేను చెక్ చేసుకుంటే నిజంగా ఎంతగా రిపెంట్ అవ్వాలో నాకు అర్థమైంది. సో రిపెంటెన్స్ ఇంపార్టెన్స్ ని ఇప్పటిదా చాలా మంది షేర్ చేశారు.
ఆ తర్వాతే దేవుడు ప్రొక్లెయిమ్ చేయడం, ప్రీచ్ చేయడం స్టార్ట్ చేశారు దేవుని రాజ్యం గురించి, ఆయన సువార్త ఆ తర్వాతే స్టార్ట్ అయింది. సో మన జీవితాల్లో కూడా మన స్టార్టింగ్ డే ఖచ్చితంగా రిపెంటెన్సే ఉండాలి. గుంటూరు యూత్ మీటింగ్స్ లో విన్సెంట్ అంకుల్ మెసేజ్ మార్నింగ్ ఒక చెప్తా, అంకుల్ యాక్ట్స్ అని చెప్తారు, ACTS. A ఫర్ అడోరేషన్, C ఫర్ కన్ఫెషన్, T ఫర్ థ్యాంక్స్ గివింగ్, S ఫర్ సప్లికేషన్స్ అని. సో మన ప్రేయర్ ఎలా ఉండాలి అంటే ఇలా 4 steps లో ఉండాలి. సో ఒక 2 minutes ఒక్కొక్క వర్డ్ మీద, అంటే అడోరేషన్, దేవా నువ్వు ఏమై ఉన్నావో దాన్ని బట్టి దేవా నేను ప్రైజ్ చేస్తున్నాను, స్తుతిస్తున్నాను అని చెప్పడం. కన్ఫెషన్, రిపెంట్ అవడం, పాపం ఒప్పుకొని మారు మనసు పొంది ఆ పాపాలన్నీ ఒప్పుకుంటూ మనం రిపెంట్ అవ్వడం. ఆ తర్వాత ఆయన మనకి ఏం చేశాడు అనే దాన్ని బట్టి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడం. ఆ తర్వాత మన అవసరాలు ఏవైతే ఉన్నాయో దేవునికి ఆ సప్లికేషన్స్, అప్పుడు దేవునికి మొరపెట్టడం. సో ఈ ప్రేయర్ ప్రతి విషయం మీద ఒక 2 minutes స్పెండ్ చేసినా మనం ఒక 10 minutes ప్రేయర్ చేయగలుగుతాం. సో ఎవ్రీ మార్నింగ్ ఈ ప్రేయర్ చేయడానికి గాడ్ నాకు హెల్ప్ చేస్తున్నారు. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన బట్టి నేను దేవుని స్తుతించడానికి, నా పాపాలు గత దినం నేను ఎక్కడైతే పడిపోయానో నేను కన్ఫ్యూస్ అవ్వడానికి, రిపెంట్ అయ్యి నేను దేవుని వైపు చూడడానికి నాకు ఆ మెసేజ్ చాలా బాగా యూజ్ అయింది. అండ్ మనం ప్రకటించే జీవితం, అంటే మన ప్రీచింగ్ స్టార్ట్ అవ్వడం, అంటే ఇక్కడ స్టేజ్ ఎక్కి వాకింగ్ చెప్పడం గురించి నేను మాట్లాడట్లేదు. నీ జీవితం ద్వారా ఇతరులకి నువ్వేం బోధిస్తున్నావు, మన జీవితం ద్వారా ఇతరులకి మనం ఏం బోధిస్తున్నాం, అది కూడా ఎట్లా స్టార్ట్ అవ్వాలి అంటే రిపెంటెన్స్ ద్వారానే. సో వారిని ఎంకరేజ్ చేయాలి, వారి పాపం వారు ఒప్పుకునేటట్టుగా వాళ్ళ వాక్యం ద్వారా, మన జీవితం ద్వారా ఇంకొకరికి అది రిపెంటెన్స్ కి లీడ్ చేసే విధంగా, వాళ్ళు ఎంకరేజ్ అయ్యే విధంగా నా జీవితం ఉండాలి, నా మాటలు ఉండాలి అనేది నాకు అర్థమైంది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక అని ఉంటుంది అక్కడ, మారు మనసు పొందాలి. సో నేను ఎందుకు మారు మనసు పొందుతున్నానంటే నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మ ఆనందాన్ని వెతకడం కోసం. 2 తిమోతి 2:22 కూడా అదే మాట ఉంటుంది, నీతిని వెంటాడే వాళ్ళతో ఫెలోషిప్ చేయండి, సమాధానాన్ని వెంటాడే వాళ్ళతో ఫెలోషిప్ చేయని. సో యంగ్స్టర్స్ కి అక్కడ ఉన్న ఒక కమాండ్ అది. సో నన్ను అది చాలా అంటే చాలా ఛాలెంజ్ చేసింది. నీతిని, సమాధానాన్ని వెంటాడే వ్యక్తులతో ఫెలోషిప్ చేయడానికి మనం ఆశ చూపిస్తున్నామా లేదా? సో అది ఎలా ఉండగలుగుతుంది? దేవుని రాజ్యం సమీపిస్తుంది అంటే ఆ ఫెలోషిప్ ఎలా వస్తుంది అంటే బై డూయింగ్ దిస్ ప్రైమరీ ఫండమెంటల్ స్టెప్ ఏంటి అంటే రిపెంటెన్స్. ఈ రిపెంటెన్స్ నేను చేయడం ద్వారా మాత్రమే ఆ నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మ ఆనందాన్ని నేను అనుభవించగలుగుతాను. ఎందుకంటే అది సమీపిస్తుంది కాబట్టి రిపెంట్ అవ్వమని చెప్పారు. సో నా జీవితంలోకి అవి సమీపించాలి, నా హృదయంలోకి అవి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిపెంట్ అయితే అవి సమీపిస్తాయి. సో అది ఎలా ఉంటుంది అంటే ట్రైన్ వస్తుంది కాబట్టి గేట్ వేయండి. సో గేట్ ఎందుకు వేయాలి అంటే ఆ యాక్షన్ ఎందుకు చేయాలి అంటే ట్రైన్ వస్తుంది కాబట్టి. నువ్వు గేట్ వేస్తేనే ట్రైన్ వస్తుంది. అక్కడ ఫస్ట్ జరగాల్సిన యాక్షన్ ఏంటి అంటే గేట్ వేస్తేనే, కానీ ట్రైన్ వస్తుంది అప్పుడు గేట్ వేస్తే. సో లైక్ దట్ ఇక్కడ కూడా ఆయన రాజ్యం సమీపిస్తుంది కాబట్టి రిపెంట్ అవ్వాలి. సో నేను రిపెంట్ అవ్వకపోతే ఆయన రాజ్యంలోకి నేను ఉండలేను. ఆయన రాజ్యం వస్తుంది, ట్రైన్ వచ్చేస్తుంది. గేట్ వేయలేదు కదా అని నేను వెళ్ళిపోతే ట్రైన్ నన్ను గుద్దేస్తుంది, నేను సేఫ్గా ఉండలేను. సో సేమ్ లైక్ దట్ నేను కనుక రిపెంట్ అవ్వకుండా ఉంటే ఆయన రాజ్యం వస్తుంది, కానీ ఆయన రాజ్యంలో నేను ఉండను. సో ఆ రిపెంటెన్స్ అనేది అంత ఇంపార్టెంట్. అది నన్ను చాలా అంటే చాలా ఎంకరేజ్ చేసింది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. నేను నా జీవితంలో కొన్ని షేర్ చేసుకుంటాను, నేను దీని ద్వారా నేర్చుకున్నది. ఏంటంటే కనుక ఫస్ట్ వచ్చేసరికి అపోస్తుల కార్యము 20వ అధ్యాయము పౌలు భక్తుడు రాస్తాడు ఎఫ్ఎస్సి సంఘం దగ్గరికి వెళ్ళి ఎల్డర్స్తో చెప్తున్న మాట ఇది. 20వ వచనం, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని. మారు మనసు అనే విషయం నాకు ఇదివరకు ఎలా తెలుసు అంటే కనుక నేనేమనుకున్నాను అంటే మారు మనసు అంటే ఓకే, నేను చేసిన తప్పులు నాకు తెలియాలి, అంటే ఏంటంటే నేను తప్పు చేశాను అనేది నా హృదయంలో తెలిస్తే మారు మనసు అనుకున్నా.
కానీ నిజంగా మారు మనసు అంటే జస్ట్ మన తప్పులు తెలుసుకోవటం మాత్రమే కాదు అనేది మాత్రం నేను చాలా లేట్గా తెలుసుకున్నాననే చెప్పాలి. ఇదివరకు నేను ఎలా అనుకున్నానంటే ఓకే నేను పాపాత్ముడిని, చాలా తప్పులు చేశాను, చిన్నప్పుడు అబద్ధాలు ఆడాను, చిన్నప్పుడు మమ్మీ వాళ్ళ డబ్బుల విషయంలో చాలా నేను స్టీల్ చేశాను, లేదు అంటే కనుక యాంగ్రీగా మాట్లాడాను, లేదు అంటే మమ్మీ వాళ్ళు కొన్ని విషయాల్లో మోసం చేశాను, లేదు ఫ్రెండ్స్తో చాలా వల్గర్గా మాట్లాడేవాడిని. సో మెనీ థింగ్స్ మే బి దేర్ ఇన్ మై యూత్ లైఫ్. ఇలా ఇవన్నీ ఉంటే ఓకే ఇవన్నీ నేను తప్పులు చేశాను కాబట్టి ఇప్పుడు ఈ తప్పులు నేను చేశాను అని తెలుసుకోవాలి అనుకున్నాను. మేబీ ఇవాళ చాలా చాలా విషయాల్లో కూడా నేను చాలా విషయాల్లో ఇదివరకు నాకు పూర్తిగా తెలియనంత వరకు కూడా నేను అలాగే ఉన్నాను. కానీ నిజంగా మారు మనసు ఏం చేస్తుంది నీ జీవితంలో అంటే కనుక ఇక్కడ చెప్తున్నాను, మారు మనసు నిజంగా మన జీవితంలో ఏం చేస్తుందో తెలుసుకోవాలి. అది కనుక మన జీవితంలో తెలుసుకోకపోతే నాకు గాడ్ చెప్పింది నీకు మారు మనసు లేదు, నువ్వు జస్ట్ తప్పు తెలుసుకుంటున్నావు అంతే, నువ్వు తప్పు వ్యక్తి అని. అది నువ్వు కాదు, ప్రపంచంలో అందరికీ తెలుసు. ఎవరికైతే మనస్సాక్షి ఉంటుందో, ఎవరినైనా నేను దేవుడి స్వరూపంలో పుట్టించానో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ మనస్సాక్షి. ఎవ్రీ పర్సన్. ఇప్పుడు ఎవరినైనా మీరు అన్బిలీవర్స్ని వెళ్ళి అడగండి హత్య చేయడం కరెక్టా అంటే అందరూ చెప్తారు తప్పు అని. సరే మీరు ఎవరినైనా అడల్టరీ చేయడం కరెక్టా అంటే అందరూ చెప్తారు అది కూడా రాంగ్ అని. సరే అబద్ధంలు ఆడటం కరెక్టా అంటే అందరూ చెప్తారు. అదే నా జీవితం కూడా అయితే మరి నాకు వాళ్ళకి మారు మనసు లేదు అని నేను అంటున్నా. మరి నాకున్న మారు మనసు ఏంటి అంటే ఇది 2 కొరింథీయులు 7వ అధ్యాయం 10వ వచనం. దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. మళ్ళీ చూడండి తర్వాత ఉంటది, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. మనము మారు మనసు చాలా మంది ఏం చేస్తారంటే ప్రేయర్ చేసుకునేటప్పుడు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ ఆల్రెడీ ఫర్గివ్ చేసిన పాపాలే మళ్ళీ తలుచుకొని ఏడుస్తారు. అదైతే హారిబుల్. అసలు దేవుడు ఒక్కసారి క్షమించాక మళ్ళీ వెళ్ళి అదే పాపాలను మళ్ళీ తలుచుకుంటూ దేవా నేను పాపిని, యూ కెన్ హ్యావ్ రిగ్రెట్. అంటే ఏంటంటే నేను ఇంత పాపిని, దేవుడు నన్ను రక్షించాడు, ఆయన నిజంగా చాలా గొప్ప దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు అని తెలుసుకోవటం నిజంగా అది మంచిది. అది మన దేవుళ్ళకి ఇంకా కృతజ్ఞత పరుడుగా చేస్తుంది. కానీ దేవుడు నన్ను క్షమించాడో లేదో అనే అపనమ్మకంతో పదే దేవుడి దగ్గరికి వెళ్ళటం అది స్పిరిచువాలిటీ కాదు. అది నిజంగా చెప్పాలంటే గాడ్ డిస్బిలీఫ్. అది ఇంకా సిన్ లాంటిది. దేవుడు నేను నీ పాపాలు క్షమించానంటే చాలా మంది ఏం చేస్తామంటే, నేను కూడా ఇదివరకు తెలియని టైమ్స్లో చేశాను. ఏంటి అంటే మళ్ళీ అదే పాపాలు మళ్ళీ తీసుకెళ్ళి రాత్రంతా దేవుడి దగ్గర ఏడుస్తూ ప్రార్థన ఈ ఏడుపుతో ప్రార్థన చేయటమే నేను పరిశుద్ధత అనుకున్నా. కానీ అలా పదే దేవుడు క్షమించిన పాపాలు పదే చెప్పడం అది పశ్చాత్తాపం కాదు, అది ఒక మోసం. నువ్వు దేవుడిని నమ్మట్లేదు. ఆయన ఒకసారి నీ పాపాలు క్షమించాను అన్నాక మళ్ళీ అదే పాపాలతో ఎందుకు వెళ్తున్నాము? చాలా అన్బిలీఫ్ అది. ఒకవేళ ఎస్ నువ్వు చేసిన పాపాలు నీకు జ్ఞాపకం వస్తున్నాయి, ఏం చేయాలి? దేవా థ్యాంక్ యూ లార్డ్, నన్ను అంతగా క్షమించావు, నీ కొరకు జీవిస్తాను, నీ నామాన్ని గణపరచడం కోసం జీవిస్తాను. దట్ ఈస్ గుడ్ సారో. ఈ సారో చూడండి, ఈ మారు మనసు దుఃఖం పుట్టించదంట, నీలో ఏదో నువ్వు ఏడుపుతాయేదో అంట. ఏం చేస్తుందంటే ఇలాంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంటే నిన్ను మార్చుతుంది. అంటే ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను కనుక ఒక యూట్యూబ్లో ఒక వీడియోకి నేను ఎడిక్ట్ అయ్యాను, లేదు ఒక సీరియల్కి. ఇప్పుడు చాలా మంది వేరే వాళ్ళు బయట నేను చూస్తున్నాను, ఎవరో ఫ్రెండ్స్ అని చెప్పాను కానీ బయట వాళ్ళందరూ తెగ చూస్తూ ఉంటారు ఫోన్లో. నేను ఒకసారి అడిగాను కొంతమందిని, ఏంటి అంత రోజుగా అంతంత ఏం చూస్తారు అంటే కొరియన్ సీరియల్స్ అని చెప్తారు. కొరియన్ సీరియల్స్ ఏముంటుంది దాంట్లో అంటే దేర్ ఆర్ ఎడిక్షన్ ఇన్ దట్. ఇప్పుడు ఓకే నాకు అలాంటి ఎడిక్షన్ ఏదైనా ఫోన్లోనో, లేదు అంటే కనుక ఒక అమ్మాయిని చూసే విషయంలోనో, లేదు అంటే కోప్పడే విషయంలోనో, లేదు అంటే హౌస్ని నీట్గా ఉంచుకునే విషయంలోనో, లేదు అంటే దేవుడి గురించి ఇలాగే తెలుసుకోవాలి అనే ఆ యొక్క లీగలిస్టిక్ ఇష్యూస్లోనో, ఇలా నేను కొన్ని విషయాల్లో ఉన్నప్పుడు గాడ్ నీకు తెలియచేశారు ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇలా ఉండకూడదు నువ్వు అని తెలియచేసినప్పుడు నిజంగా నాలో మారు మనసు ఏం రావాలి? ఓకే గాడ్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు అడిగాను, దేవా నన్ను క్షమించండి అని. మళ్ళీ పొద్దున్నే లెగిచి నేను అదే ఫోన్ పట్టుకుని అదే యూట్యూబ్ మళ్ళీ చూస్తే అది నాకు నిజంగా మారు మనసు. మరి రాత్రి అంతా ఏడ్చాను కదా, దేవా నన్ను మార్చు అని. అదే మారు మనసు. మారు మనసు ఏంటంటే యూ షుడ్ టర్న్ బ్యాక్. రాత్రి కూర్చొని ఏడవటం కాదు, అది మారు మనసు కాదు. సాతాన్ అదే చెప్తా, నువ్వు ఏడ్చావు కదా, నీకు మారు మనసు వచ్చింది, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, నీ పాపాలు క్షమించడం అయిపోయింది, ఇంకా అది మారు మనసు కాదు. మారు మనసు అంటే మనం అంటే ఆ వర్డ్ చాలా బాగుంటది, టర్న్ అవే ఫ్రమ్ ఇట్. ఆ సిన్ దగ్గర నుంచి నువ్వు తిరగాలి. ఒక మోహపు చూపు కలిగి, అంటే ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి నీ ఎదురుగా ఉంది, ఆ అమ్మాయిని చూడాలి అని ఉంది,
అక్కడ ఉండి కళ్ళు మూసుకోవడం కాదు, నువ్వు వెనక్కి తిరిగి పరిగెట్టాలి. చాలా మంది అబ్బాయిలు ఏం చేస్తారంటే, ఒక అమ్మాయి చాలా లస్ట్ఫుల్ గా చూడాలి అనిపిస్తుంటే అక్కడ ముంచని కళ్ళు మూసుకోవడానికి చూస్తారు. యూ కెనాట్ నా టెంప్టేషన్ జయించలేవు, నువ్వు అక్కడ నుంచి పరిగెత్తాలి. దేవుడు చెప్తున్నది అది మారు మనసు అంటే. అలాగే ఇప్పుడు డబ్బులు తీసుకోవాలి, ఒక నీకు అవసరత ఉంది, అవసరత ఏంటంటే ఇప్పుడు నువ్వు అప్పు చేయాలి అని నీకు చాలా కోరిక కలుగుతుంది. నువ్వు అప్పు చేయకుండా ఎలా ఉండగలవంటే నువ్వు కూర్చుకోవాలి. కొన్ని చిన్న చిన్న డబ్బులు వచ్చినప్పుడు లగ్జూరియస్. గాడ్ నాకు చెప్పిన లెసన్ ఇది, నేను ఎవరినో ఉద్దేశించప్పట్లో నాకు చెప్పిన లెసన్. నీకు ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు డబ్బులు తీసుకోవాలి, లేదు అంటే ఏదో ఈఎంఐస్ పెట్టి తీసుకోవాలి అనిపిస్తున్నప్పుడు ఎందుకు? వెన్ యూ హ్యావ్ సేవింగ్స్ అంటే నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం సేవ్ చేసుకో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకోవడానికి. అంతేగాని నా దగ్గర మనీ ఉంది కదా అని అన్ఫెయిత్ఫుల్ గా ఖర్చు పెట్టుకుంటూ నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తూ ఇది అవసరం అది అవసరం అన్ని కొనేసుకొని నీకు అవసరం లేని కూడా కొనుక్కొని వెన్ ఎమర్జెన్సీ కమ్స్, నా దగ్గర డబ్బులు లేవు కాదు ఇప్పుడు ఇది చాలా ఎమర్జెన్సీ. అరే మరి ఇయర్ అంతా ఏం చేస్తున్నావు నువ్వు? గాడ్ ఇదా నీలో మారు మనసు? అప్పు చేయకూడదని మారు మనసు నీలో నిజంగా ఉందా? గాడ్ నన్ను అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ నాకు అనిపించింది. గాడ్ నాకు నిజమైన మారు మనసు కావాలంటే ఏంటంటే నేను తిరగాలి, వాటి జోలు నేను వెళ్ళకూడదు. సరే ఇప్పుడు యాంగ్రీగా నా భార్య మీద కోప్పడాలని ఉంది, ఆ కోపం రేకెత్తించే మాటలు ఎందుకు మాట్లాడాలి? నేను ఏదైనా ఒక భార్యాభర్తలు కోప్పడాలంటే ఖచ్చితంగా ఇద్దరు వాయిసెస్ రేజ్ అవ్వాలి. నేను వాయిస్ రేజ్ చేసే మాటలు ఎందుకు? ఒక కోపం వస్తుంది, ఒక క్లాష్ రాబోతుంది, అక్కడ నుంచి లెగిసి వెళ్ళిపోవాలి కదా. నేను దాంట్లో లెగిసి వెళ్ళకుండా అక్కడే కూర్చొని నేను హోలీ పర్సన్ని, నేను ఇక్కడే కూర్చుంటాను, నేను అరవను అంటే ఇంపాసిబుల్ టాస్క్. అది ఖచ్చితంగా మనం అరుస్తాం. మారు మనసు అంటే కనుక చేసిన పాపం పట్ల దుఃఖపడటం కాదు, అక్కడి నుంచి లెగిసి మారటం. లెగిచి మారాక నేను జయించాను, నేను చేయగలిగాను నాన్ను నేను గొప్పపరచుకోవడం. తండ్రి నీకు వందనాలు, ఈ మారు మనసు దయచేసింది నువ్వు, నన్ను పరిశుద్ధాత్మతో నింపండి. నెక్స్ట్ టైం నేను ఇంకా తీవ్రమైనది వచ్చినా కూడా నేను జయించడానికి అదే శక్తిని నాకు ఇవ్వండి అని అడగటం. గాడ్ నాకు చెప్పారు ఆ మారు మనసు ఉండాలి, అలాగే నువ్వు నన్ను నమ్మాలి. ఇంకా లాస్ట్ ఒక్క వర్ష్ చూపిస్తాను, నాకు చాలా ఎంకరేజ్ అనిపించింది. నిజంగా నేను నా యూత్ఫుల్ డేస్లో కానీ చాలా కొన్ని టైమ్స్లో అనుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ప్రార్థన చేసినా తండ్రి విన్నాడు కదా, అదేంటి నేను ప్రార్థన చేస్తే కూడా వింటారా? అసలు చాలా మందిని అడిగాను నేను, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిసారి ప్రార్థన చేస్తే విన్నారు, ఎందుకు విన్నారు ఆయన ప్రార్థన? ఆయన ఏ మాటలు మాట్లాడినా దేవుడు ఆన్సర్ చేశాడు, ఎందుకు అంటే చాలా మంది చెప్తారు ఏంటంటే ఆయన నీతిమంతుడని, లేదు అంటే కనుక ఆయన దేవుని కుమారుడు అందుకే ఆయన ప్రార్థన విన్నాడు, లేదా ఆయన చాలా హోలీ పర్సన్, ఆయనలో ఏ సిన్ లేదు, ఇవన్నీ చెప్పారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందని నేను చూశాక నాకు అర్థమైంది, ఎప్పుడు దేవుడు నా ప్రార్థన 100% వింటారు అనేది. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. క్లియర్గా ఉంది ఆయన ప్రార్థనలు ఎందుకు అంగీకరింపబడ్డాయి అంటే ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటంటే ఎలా అంటే కనుక ప్రతిరోజు దగ్గరికి వెళ్ళి గాడ్ని ప్లీడ్ చేస్తున్నారు. గాడ్ ఈ సిన్ఫుల్ ఫ్లెష్ నాకుంది, నేను ఒక సిన్ఫుల్ ఫ్లెష్ అంటే ఆయనలో సిన్ ఉందని నేను అనట్లా, ఆయనకు ఆ ఫ్లెష్ గాడ్ ఇచ్చారు, మనలాంటి ఫ్లెష్ ఇచ్చారు. ఆయన ఏ పాపం లేనప్పటికీ మనలాంటి ఒక ఫ్లెష్ని, సెల్ఫ్ విల్ అనే డిజైర్ని ఆయన కలుగున్నాడు. కాబట్టి ప్రతిరోజు వెళ్ళి తండ్రి దగ్గర ఏడుస్తున్నాడంట, దేవా తండ్రి నేను నీకు భయభక్తులుగా ఉండాలనుకుంటున్నాను, నాకు ఈ శరీరం ఉంది, నా చిత్తం చేసుకోమని లాగుతుంది, నాకు నచ్చినట్టే ఉండమంటుంది, నన్ను ఈ పాపం చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, నాకు సహాయం చేయండి, నేను చేయకూడదని నాకు సహాయం. మహారోదనతో ప్రతిరోజు కన్నీళ్ళు విడిచారంట. యేసయ్య ఏ పాపం లేకుండా ఏ తప్పు లేకుండా అతి పరిశుద్ధంగా దీవించిన తండ్రి లార్డ్ ప్రతిరోజు ఏడుస్తుంటే నేను ఎంత ఏడవాలి? నేను ఎంత కన్నీరు మున్నీరుగా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు మారు మనసు గురించి అడగాలి? ఎన్నిసార్లు అడుగుతున్నాం మనం? ఒక పర్సన్కి మన ఇంట్లో ఎవరికైనా రోగిగా ఉంటే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం, దేవా తగ్గించు దేవా అని. గాడ్ ఏమన్నారంటే నీ పాప విషయమై ఏడవాలి, మారు మనసు విషయమై ఏడవాలి. ఎన్నిసార్లు ఏడ్చాం? ఏదో ఒక్కసారి తప్పు చేసిన తర్వాత పడిపోయి దేవుడి దగ్గరికి వచ్చి ఏడుస్తాం, పడిపోక ముందు ఎన్నిసార్లు ఏడ్చాం? దేవా నాకు ఈ శరీరం ఉంది, ఈ లస్ట్ఫుల్ డిజైర్ కలిగిన ఫ్లెష్ ఉంది, ప్లీజ్ రక్షించండి నన్ను. అప్పుడు మన ప్రార్థనలు అంగీకరింపబడతాయి. ఖచ్చితంగా దేవుడు నాకు చెప్పాడు, ఇఫ్ యూ హ్యావ్ సచ్ ఏ అంటే అప్పుడు నాకు బి యాటిట్యూడ్స్ గాడ్ చూపించారు.
ఆ యొక్క ధన్యతలు చూపించారు. బ్లెస్డ్ దోస్ హూ మోర్న్ ఫర్ దే షెల్ బి కంఫర్టెడ్. ఎవరైతే రోదనతో ఏడుస్తారో వాళ్ళు ఖచ్చితంగా తృప్తిపించబడతారు. గాడ్ ఖచ్చితంగా వాళ్ళని సహాయం చేస్తారు. మారు మనసు తిరుగుతాం, వాటి నుంచి పారిపోతాం, కానీ మౌన్ చేయకుండా, గాడ్ దగ్గరికి వెళ్ళి అడగకుండా, తప్పు చేశాక దేవుడి దగ్గరికి వెళ్ళి జస్ట్ ఒక ప్రార్థించి, దేవా నన్ను క్షమించు, బ్లడ్ని చీప్ ట్యాప్ వాటర్ లాగా చూస్తే కనుక వీఆర్ లూజింగ్ సో మచ్. సాతాను మనల్ని మోసం చేసినట్టే. మనం సిఎఫ్సిలో ఉన్నా, గాడ్ నాకు చెప్పారు, నువ్వు సిఎఫ్సిలో ఉన్నా నో వేస్టింగ్ యువర్ టైం అంతే. గాడ్కి చెప్పా, గాడ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ 1 బిట్ ఆఫ్ మై లైఫ్. ఒక్క నిమిషం కూడా నా లైఫ్ వేస్ట్ అవ్వకూడదు. నేను కూడా నా జీవితం ఉన్నది కొంచెం జీవితం నాకుంది. ఆల్రెడీ ఐ వేస్టెడ్ సో మచ్ ఆఫ్ లైఫ్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ లైఫ్. లివ్ ఫర్ యువర్ గ్లోరీ. ఈ నీ నామ ఘనత కొరకే జీవించాలి అని అడిగినప్పుడు దేవుడు చెప్పారు, ప్రతిరోజు రోదించు. నీ శరీరం ఫ్లెష్ని చూసుకొని రోధిస్తే ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. దేవుడు ఈ మాటలు దీవించిన కాక మాధురి సిస్టర్ గారు చిన్నపిల్లల గురించి ప్రేయర్ చేస్తారు. మా ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవా, యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈ యొక్క సమయంలో తండ్రి మరి సంఘంగా కూడి రావడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, మరి నిజంగా మేము నిజమైన మారు మనసుకు తగిన ఫలాలను కలిగి ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి మా యొక్క చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సండే స్కూల్ చిల్డ్రన్ కొరకు ప్రార్థిస్తున్నాం. దయతో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, హెన్రీ షీనాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా. దేవా, వారికి మీరు చదువుల్లో తోడైనందుకే నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, సాత్విక విశ్వాసం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి సాత్విక ప్రభా, మరి బిడ్డ స్కూల్కి వెళ్ళడానికి నువ్వు చూపుతున్న కృపను బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి బిడ్డలిద్దరికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. దేవా, జెన్నీని బట్టి, సుశ్రుత యాంజలినని బట్టి ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలను తండ్రి చిన్ననాటి నుంచే తండ్రి దేవుని దయలో వారు పెరగడానికి నువ్వు చూపుతున్న కృపను బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. జాషువా జోనాథన్ బట్టి ప్రార్థిస్తున్నాం. నిజంగా ప్రభా, ఈ బిడ్డల విషయంలో నువ్వు చేసిన మేలును బట్టి నీ కొందనాలు ప్రభా. మరి జోనాథన్ విషయంలో ప్రభా, దేవా తండ్రి నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. మరి యొక్క తగిలిన గాయం కూడా ప్రభా త్వరగా తగ్గిపోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు ధనలక్ష్మిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అలాగే అభి, యాని, రీనా ధన్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలను కృపలో మేలుకై జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. సుధా, సంజన, ఆద్యపాలు, ఆరుష్పాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డల ప్రభా, ఈ బిడ్డలందరినీ కూడా ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, వీరు చిన్ననాటి నుంచే ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి యొక్క హార్ట్ లోకి మీరు వచ్చి ప్రభా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించడానికి వారికి హెల్ప్ చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి, కృప చూపించండి. అలాగే తల్లిదండ్రులకు విధేయత చూపించే కృపను కూడా వారికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. వారు ఎక్కడ ఉన్నా కూడా ప్రభా ప్రతి స్థలంలో మీరుండి తండ్రి వారికి సహాయం చేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, అన్ని సమయాల్లో ప్రభా వాళ్ళు హానెస్ట్ గా ఉండటానికి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి, మరి వారు అవుటర్ సపరేషన్ కంటే ఇన్నర్ సపరేషన్ కలిగి ఉండటానికి వారికి హెల్ప్ చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి, ఈ బిడ్డలో తండ్రి ప్రతి విషయంలో కూడా ప్రభా దేవా తండ్రి, మరి వారు ఏవైతే నేర్చుకుంటూ వస్తున్నారో ప్రభా, ఇంట్లో పేరెంట్స్ చెప్పేవి, సండే స్కూల్లో టీచర్స్ చెప్పేవి ప్రభా. దేవా తండ్రి, మరి ఆ యొక్క దేవుని మాటలు తండ్రి వారి హృదయాల్లో భద్రపరుచుకుని ఎక్కడ ఉన్నా కూడా ప్రభా దేవా తండ్రి నీవు చూస్తున్నావనే భయంతో వారు ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా, వారు స్కూల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా కూడా ప్రభా వారి చుట్టూ ఎల్లప్పుడూ నీ కాపుదల భద్రత దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా.
వారి చదువుల్లో మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. స్కూల్‌కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు రాకపోకల యందు నీ కాపుదల ఉంచండి ప్రభా. దేవా ముఖ్యంగా ఫ్రెండ్‌షిప్ చేసే విషయంలో ప్రభా, దేవా తండ్రి మరి వరల్డ్‌లీ పరంగా కాకుండా ప్రభా, దేవా మరి వారు జాగ్రత్తగా కలిగి ఉండటానికి సహాయం చేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి మరి వరల్డ్‌లీ టెంప్టేషన్స్ నుంచి ప్రతి ఒక్క టెంప్టేషన్ నుంచి వారిని విడిపిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. మరి ప్రస్తుత దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి ప్రభా. మరి ఈ మా బిడ్డలు ప్రభా అలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళకుండా ప్రభా, దేవా తండ్రి మరి చిన్ననాటి నుంచే ప్రభా వారిని నీవు కాపాడుతూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి వారు ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రేమ కలిగి, దేవా తండ్రి దేవుని యొక్క సమాధానాన్ని కలిగి జీవించడానికి వారికి సహాయం చేయండి ప్రభా. కైండ్‌నెస్ హార్ట్ కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా బిడ్డలందరినీ ప్రభా తండ్రి మరి నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు అనే వాగ్దానం బిడ్డల పక్షాన నెరవేరుస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా మరి తల్లిదండ్రులకు కూడా కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. బిడ్డలను పెంచుకునే విషయంలో ప్రభా తండ్రి వారికి ఏ రీతిగా పెంచాలో ప్రభా మా అందరికీ కూడా నా తల్లిదండ్రులుగా మా అందరికీ సహాయం చేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి సండే స్కూల్‌లో టీచర్స్ కూడా మీ జ్ఞానాన్ని దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. వారు ఏవైతే తండ్రి దేవుని యొక్క మాటలు వింటూ స్టోరీస్ వింటూ ఉన్నారో ప్రభా, పాటల ద్వారా మరి నిన్ను మహిమపరిచి బిడలుగా ఉండటానికి సహాయం చేయండి. దేవా తండ్రి ఆ యొక్క విన్న వాక్యాన్ని ప్రభా స్టోరీస్ ద్వారా వారి యొక్క జీవితాల్లో మార్పు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ యూత్ వాళ్ళ బిడ్డల రక్షణ గురించి అలాగే జాబ్స్ గురించి సాంబే సిస్టర్ ప్రేయర్ చేస్తారు. ఆ తర్వాత మ్యారేజెస్ గురించి దివ్య సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడివై ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవనాయన మీకే హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పుణ్యనామంలో సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవానాయన అయా మా జీవితాల్లో మీరు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి మీకు వందనాలు దేవా. అయ్యా నా తండ్రి, మేము ఎలా అయితే రక్షణ పొందుకుని నా ప్రభా నా తండ్రి ఆయా రక్షణ ఆనందంలో నా తండ్రి కొనసాగింపబట్టకు మా ఎడల్లో మీరు ఎలా అయితే కృప చూపించారో నా ప్రభా, అయా మా సంఘంలో ఉన్నటువంటి అయా మా తోటి సహోదరులు అయా నా ప్రభా రక్షణ పొందుకోవాల్సినటువంటి వారు ఉన్నారు ప్రభా. వారి ఎడల మీరు కృప చూపించండి తండ్రి. దేవా నా ప్రభా అయా మారు మనసును రక్షణ పొందుకుని నీటి బాప్తిసములో అయా మీ యొక్క సాక్షులుగా నా ప్రభా వారి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి మీరు కృపను అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా నా ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామం పేరిట అయా కూడి ఏకీభవించి ప్రార్థిస్తారు వారి ప్రార్థన మీరు ఆలపిస్తా అన్నారు కదా ప్రభా. అయా మా ప్రార్థనను ఆలకిస్తున్న విధానమునకే వందనాలు తండ్రి. అయా నా ప్రభా మా సిస్టర్స్ మా బ్రదర్స్ నా ప్రభా ఏ యొక్క ఆయా డౌట్స్ తో నా ప్రభా నా తండ్రి వారు అయా నా తండ్రి రక్షణ తీసుకునే విషయంలో నా ప్రభా అయా నా తండ్రి ఏ ఆటంకాలు అడ్డుపడుతున్నాయో ప్రభా మాకైతే తెలియదు కానీ నాయన అయా నా తండ్రి ప్రతి ఒక్క దానిని నా తండ్రి మీరు అయా తీసివేయిన ప్రభా ప్రతిదీ నా తండ్రి వారికి క్లారిఫై చేయండి తండ్రి. మీకు వందనాలు దేవా నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా అయా నిన్ను నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపడరు ప్రభా. అయా నా ప్రభా కృప చూపించను ప్రభా. అయా నీవే నిజ దేవుడు అని నా ప్రభా అయా నా ప్రభా నా తండ్రి వారు విశ్వసించుటకు అయా మీ యొక్క ప్రత్యక్షతను మీరే ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా నా తండ్రి కనికరం చూపించమని బ్రతమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీరు ఆకర్షించకపోతే ఎవ్వరు మీ ఎద్దుకు రాలేరు ప్రభా. దయతో నా ప్రభా నా తండ్రి అయ్యా మా సిస్టర్స్ ని మా బ్రదర్స్ ని మీరు ఆకర్షించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. అదే రీతిగా నా ప్రభా జాబ్స్ కొరకు ప్రయత్నిస్తున్నటువంటి నా ప్రభా అయ్యా నా ప్రభా మా బ్రదర్స్ ని సిస్టర్స్ ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మనోహర్ బ్రదర్ ని ఇమానియల్ బ్రదర్ ని ప్రదీప్ బ్రదర్ ని ఉదయ్ బ్రదర్ ని ప్రేమ్ కుమార్ బ్రదర్ ని అదే రీతిగా నా ప్రభా మా సిస్టర్స్ నా ప్రభా శృతి సిస్టర్ ని భాగ్యశ్రీ సిస్టర్ ని రాజేశ్వరి సిస్టర్ ని అయ్యా నా ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా లక్ష్మీ సిస్టర్
సిస్టర్ని, ప్రియాంక సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకునే దేవా. దేవా నా ప్రభా నా తండ్రి, ఆయా మా యొక్క బ్రదర్స్ సిస్టర్స్ నా ప్రభా, ఆయా యవనస్తుల ప్రభా నా తండ్రి ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తుండగా నా తండ్రి వారి ఎడల మీరు కృప చూపించండి దేవా. దేవా నా ప్రభా నా తండ్రి, ముందుగా మీ యొక్క నీతిని రాజ్యమును వెతికితే అయ్యా వారికి మాకు ఏం అవసరమో మీరు ఇస్తానని నా తండ్రి మీరు వాగ్దానం చేశారు ప్రభా. అయా నా తండ్రి, అయా మీ యొక్క నీతిని రాజ్యమును వెతికే విషయంలో నా ప్రభా నా తండ్రి అయా రాడికల్ గా ఉండటకు మీరు సహాయం దయచేయండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి, అయ్యా నా ప్రభు వారి ప్రయత్నాల్లో మీరు తోడై ఉండండి ప్రభా. అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపరేషన్ విషయంలో మీరు తోడై ఉండండి దేవా. అయ్యా నా ప్రభు వారు చదివే అన్ని జ్ఞాపకం ఉండేటకు నా తండ్రి మీరు ఆయా జ్ఞాపక శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా నా తండ్రి, నీ అందు నిరీక్షణతో నా ప్రభా నా తండ్రి, నీ అందు విశ్వాసముతో నా తండ్రి ఉన్నటువంటి అయా మా యొక్క సహోదరుల పట్ల నా ప్రభా మీరు నా తండ్రి బహు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తారని నమ్మి విశ్వసిస్తాం దేవా. అయ్యా నా తండ్రి, కొంతమంది సిస్టర్స్ మీరు ఇచ్చినటువంటి జాబ్స్ ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నా ప్రభా నా తండ్రి, మా సిస్టర్స్ కి బ్రదర్స్ కి మీరు మంచి జాబ్స్ ని దయచేస్తారని నమ్మి విశ్వసిస్తూ తండ్రి మీకు మాత్రమే సర్వ మహిమ ఘనత ప్రభావాలు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, ఈ టైంని మాకు ఇచ్చినందుకు, అన్ని విషయాల్లో మాకు ఇప్పటిదాకా తోడుగా ఉన్న తండ్రి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ మేమందరం కలిసి మీ దగ్గరికి, మీ పాదాల దగ్గరికి వచ్చే ఆధిక్యతను అనుగ్రహించారు, దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా చర్చ్లో మ్యారేజ్ అవ్వాల్సిన బిడ్డల్ని బట్టి లార్డ్ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లక్ష్మి సిస్టర్, సోనీ సిస్టర్, దివ్యా సిస్టర్, శృతి సిస్టర్, ఇవాంజలిన్, భాగ్యశ్రీ సిస్టర్స్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రియాంక సిస్టర్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మనోహర్ బ్రదర్, ఇమాన్యుయల్ బ్రదర్, రవితేజ బ్రదర్ని బట్టి వీళ్ళందరినీ మీ పాదాల దగ్గర పెట్టుచున్నాం తండ్రి. లార్డ్ మీరు మంచి లార్డ్ ఈవిల్ని ఇస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీ బలమైన హస్తాలు వాళ్ళపై ఉంచండి లార్డ్. ఎవరు ఏ స్ట్రగుల్లో ఉన్నారో లార్డ్ హార్ట్లో, లార్డ్ ఆ స్ట్రగుల్స్ అన్నిటిలోనూ మీరు తోడుగా ఉన్నారని లార్డ్ వాళ్ళు తెలుసుకునే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. వాళ్ళ హార్ట్లో మీ జాయ్ని, మీ పీస్ని అనుగ్రహించండి తండ్రి. లార్డ్ మ్యారేజ్ విషయంలో కూడా లార్డ్ మీరు తోడుగా ఉండండి. సరైన పార్ట్నర్ని చూస్ చేసుకోవడానికి కృపను దయచేయండి తండ్రి. ఎవరు కూడా లార్డ్ రాంగ్గా యోక్ అవ్వకుండా ఫాదర్ మీ చిత్తానుసారంగా లార్డ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే కృపను దయచేయండి. మిమ్మల్ని సీక్ చేసే బిడ్డల వలె చేయమని అడుగుచున్నాం తండ్రి. నిజంగానే మీ కింగ్డమ్ని లార్డ్ సీక్ చేసే బిడ్డల వల్లే ప్రతి ఒక్కరిని చేయండి తండ్రి. లార్డ్ ఆ ప్రామిస్ని వీళ్ళ లైఫ్లో లార్డ్ ప్రతి ఒక్క బ్రదర్ అండ్ సిస్టర్ లైఫ్లో మీరు ఫుల్ఫిల్ చేయండి లార్డ్. మీ కింగ్డమ్ని సీక్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి లార్డ్ ఏది అవసరమో లార్డ్ మీరు ఇస్తానని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ వర్స్ లార్డ్ అందరూ నమ్మే కృపను దయచేయండి లార్డ్. మీరు గైడ్ చేయండి, మీరు లీడ్ చేయమని అడుగుచు, అన్ని విషయాల్లో వీళ్ళకి తోడుగా ఉండమని అడుగుచు. ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానే స్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పల్లకం తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, నిజంగా ప్రభా మా జీవితాల్లో నువ్వు తండ్రి మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నావో తండ్రి, నిజంగా దాని కొరకు జీవించే జీవితాలు మాకు నేర్పించండి లార్డ్. నువ్వు మమ్మల్ని పిలుచుకున్న పర్పస్ మేము ఈ లోకంలో తండ్రి ప్రతి ఒక్కరం నెరవేర్చాలి ప్రభా తండ్రి. మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ ఇచ్చావు ప్రభా. అందరం కలిసి ఒక శరీరంగా, ఒక సంఘంగా మీరు చేసినందుకు నీకే వందనాలు ప్రభా. మేము మా యొక్క సెల్ఫ్ లైఫ్స్లో ప్రభా నేను గ్లోరీ చేయాలి, అలాగే సంఘంలో కూడా ప్రభా నీ మహిమను చూపించాలి. ఎక్కడైనా కూడా ప్రభా నిన్ను ఘనపరిచే బిడ్డలుగా తండ్రి సిఎఫ్సి విజయవాడ సంఘాన్ని చేయమని అడుగుచున్నాం ప్రభా. లార్డ్ పర్సనల్ లైఫ్స్లో ప్రభా, ఫ్యామిలీస్లో ప్రభా, బిడ్డల్లో ప్రభా, ప్రతి ఒక్క చోట ప్రభా ఎక్కడైతే తండ్రి బిడ్డలు ప్రభా నిన్ను ఆశ్రయిస్తున్నారో అక్కడ వాళ్ళకి తండ్రి సహాయం చేయండి ప్రభా. వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆ పరిస్థితిలో తండ్రి కావాల్సిన కృపను మీరు దాయిచేయమని కోరుచున్నాను తండ్రి. అలాగే వాళ్ళకి మనీ విషయంలో కానీ, అలాగే ప్రభా హెల్త్ విషయంలో, అలాగే తండ్రి ఇంకా ప్రభా తండ్రి జాబ్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా ప్రభా మీ హెల్ప్ని దయచేయమని పాదాలు పట్టుకొని అడుగుచున్నాను లార్డ్. అలాగే ప్రభా తండ్రి మరి ముఖ్యంగా మా యొక్క తండ్రి సంఘాల్లో ప్రభా నీ మహిమను తండ్రి మేము తండ్రి పొందుకొని మా జీవితాల ద్వారా రేడియేట్ చేసే వాళ్ళగా, మా శిష్యులుగా తయారు చేయండి లార్డ్.
అంతే విధంగా ఫాదర్ మరి స్పెషల్ రిక్వెస్ట్ చర్చ్ అందరం కలిసి సప్లికేట్ చేసి అడుగుతున్నాం. లార్డ్ శాంత్ కుమార్ బ్రదర్ యొక్క తండ్రి ప్రమోషన్ విషయమై తండ్రి నీ చిత్తంలో ప్రభా విజయవాడ ప్రాంతంలో ప్రమోషన్ దయచేయమని కోరుచున్నాం ప్రభా. తప్పకుండా ఆశను నెరవేర్చండి ప్రభా. ఆసక్తి కలిగి తండ్రి ప్రార్థన చేయగా పేతురుని విడిపించిన దేవుడవు ప్రభా. అలాగే అందరం కలిసి ఆసక్తితో అడుగుతున్నాం, తప్పకుండా నెరవేరుస్తారని మేము విశ్వసిస్తున్నాం లార్డ్. అలాగే తండ్రి ఓవర్సీస్ బ్రదర్ని, విక్టర్ బ్రదర్ని, విన్సెంట్ బ్రదర్ని మీరు దీవించి ఆశించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. విన్సెంట్ బ్రదర్, విక్టర్ బ్రదర్ ట్రావెల్ చేస్తుండగా వాళ్ళకి నీ మంచి కృపని, ట్రావెలింగ్ చేయడానికి శక్తిని, బలమును, అలాగే సంఘాలను తండ్రి ఇంకా మహిమతో ప్రభా నీ మహిమను కనపరిచే సంఘాలుగా తీర్చిదిద్దుతున్న ప్రతి చోట కూడా మీరు ఉండమని కోరుచున్నాం లార్డ్. అలాగే జాక్పున్ గారిని బట్టి, వాళ్ళ బిడ్డల్ని బట్టి, ఆనిపున్ ఆంటీని కూడా మీరు బ్లెస్ చేయమని ప్రభా. అన్నిటికంటే ఎక్కువగా తండ్రి మేము తండ్రి నీ యొక్క స్వారూప్యం చూపించే సంఘంగా చేయమని కోరుచు. హెల్ప్ చేసినందుకు నీకే వందనాలు చెల్లిసి కూడికి అంతా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ అత్త వల్ల రన్ చేసినాం, బతిమలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. ప్రార్థన కూడికి ఇంతటితో ముగిసింది.